రన్నిస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థులకు ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జగన్ వచ్చాక తొలగించి పేద విద్యార్థుల నోటికాడ కూడి తీసేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ విద్యార్థుల ఆకలి తీర్చడానికే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ పథకం తిరిగి అమలు చేసిందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి భోజనం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పాటు అధికారులు పాల్గొన్నారు. పట్టణంలోని పలువురు రేషన్ షాపుల డీలర్లు రేషన్ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఐ ఎంఎల్ ఎలిమినేషన్ పార్టీ నాయకులు ఫిరోజ్ తెలిపారు. ఒకే దేశం ఒకే కార్డు అని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నా రాష్ట్రంలో మాత్రం ఏ వార్డు రేషన్ కార్డు ఆ వార్డుకే అంటూ కొందరు రేషన్ డీలర్లు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వృద్ధులు, మహిళలు, వికలాంగులు, రేషన్ కార్డుదారులు అందుబాటులో ఉన్న రేషన్ షాప్ వద్దకు వెళ్ళి రేషన్ సరుకు ఇవ్వాలని అడిగితే ఈ కార్డు ఈ వార్డుది కాదు అని, ఇక్కడ చెల్లదు, ముందు మీరు బయటికి వెళ్ళండి, మెట్లు దిగి మాట్లాడండి అంటూ మహిళలపై ఆగ్రహంతో చెలరైపోతున్నారని ఆరోపించారు. పట్టణంలో పలు వార్డులో ఇదే పరిస్థితి నెలకొంటుందన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇష్టమైన చోటు చెప్పుకోండి, మీకు చేత నేను చేసుకోండి అంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ సంఘటనపై కార్డుదారులు పలుమార్లు అధికారులు తెలియజేసిన చర్యలు నామాత్రమేనని విమర్శించారు. ప్రజల పట్ల ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్న రేషన్ డీలర్లపై చర్యలు తీసుకోవాలని, అటువంటి రేషన్ డీలర్ల యొక్క షాపును రద్దు చేయాలని సిపిఐ ఎంఎల్ ఎలిమినేషన్ పార్టీ పట్టణ కమిటీ నాయకులు షేక్ ఫిరోజ్ డిమాండ్ చేశారు. వినుకొండ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక నర్సరాపేట రోడ్లోని కేజీఎల్ కళ్యాణ మండపంలో శనివారం జరిగింది. కమిటీ అధ్యక్షులు ఎం గురు బ్రహ్మానందచారి, గౌరవ అధ్యక్షులు రాజరపు ప్రకాష్, సీనియర్ జర్నలిస్ట్ గౌస్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నూతన కమిటీ అధ్యక్షులుగా పార్ల రమేష్, కార్యదర్శిగా సందు కోటేశ్వరరావు, కోశాధికారిగా అన్నా మల్లికార్జునరావులను కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షులుగా యార్లగడ్డ రామ్మోహన్ రావును, ఉపాధ్యక్షులుగా పిట్టల బాలకొండయ్య, చిన్నదుర్గ బాబు నాయక్, పఠాన్ ఫిరోజ్ ఖాన్తో పాటు మరికొందరు కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.